హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎగ్ పులావ్ని ఇలా కనుక చేసుకున్నట్లయితే అచ్చం బిర్యానీ లాగానే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో హోటళ్ళలో చేసే ఎగ్ పులావ్ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తింటుంటే తినాలనిపిస్తుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బియ్యాన్ని మెదుపుకుంటూ బాగా కడగాలి. తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. 5-6 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడయ్యే లోపల ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులావ్లోకి కావలసిన మసాలా దినుసులన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్నాను. 2 అంగుళాల చెక్క, కొంచెం మరాఠీ మొక్క, అలాగే ఒక స్టార్ పువ్వు, 2 యాలకులు, ఒక నల్ల ఇలాచి, 4-5 లవంగాలు, అలాగే కొంచెం అనాస పువ్వు అండి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా నూనె వేడిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాజీరను కూడా వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు, 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. పుదీనాని ఇలా ఫస్టే వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పులావ్కి చాలా బాగా పడుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన ఒక 3 టమాటాలని ఈ విధంగా పొడవుగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి. టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ పై మామూలు మూత పెట్టుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన వేరొక పొయ్యిని వెలిగించుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నూనె పోసి ఇక్కడ పులావ్ రెడీ చేసుకోవడానికి 6 గుడ్లను అయితే తీసుకున్నాను. నూనె మామూలు వేడిగా ఉన్నప్పుడు ఉడికించుకున్న గుడ్లని వేసుకొని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లని ఉప్పు కారం వేసి ఫ్రై చేసి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. గుడ్లను అన్నిటిని కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం నూనె ఉంది కదా, ఒక 3 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. ఆ గుడ్లు ఫ్రై చేసుకున్న నూనెలోనే బంగాళదుంపలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన మనం టమాటా వేసాం కదా, మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. లేదు అంటే అడుగు తొందరగా మాడుతుంది. మరలా ఒకసారి మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటా ముక్క ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టిన ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఈ కారం పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు ఎండు కారం కూడా వేసుకోండి. చూపించిన స్పూన్తో 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా మీ దగ్గర లేకుంటే కూరలలో వేసుకునే మసాలా పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకున్నా సరిపోతుంది. ఈ మసాలాలు వేసిన తర్వాత అడుగు తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే బాగా కలుపుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్పై మూత మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన మనం ఆయిల్లో బంగాళదుంపల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, బంగాళదుంప సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నూనెతో సహా మొత్తం ఈ బంగాళదుంపల్ని మసాలాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఈ గ్రేవీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో
ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇలా నీళ్లు లేకుండా ఫస్టే రైస్ వేసి ఇలా కలపడం ద్వారా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. అలాగైతే ఆ ఫ్లేవర్లన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఇలా కొద్దిసేపు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. ఎండుమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళని కూడా ఇందులోనే పోసాను. మొత్తం 3.5 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న గుడ్లని వేసుకోవాలి. ఇలా గుడ్లను అన్నింటినీ కూడా వేసుకొని కుక్కర్పై మామూలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎలా పడితే అలా కాకుండా కొంచెం ఉడికేటప్పుడు మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఉడికించుకున్న ఈ పులావ్ని మొత్తం కూడా వేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ముద్దలాగా వస్తుందండి. చల్లగైన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. రైస్ అయితే సాఫ్ట్గా పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ పులావ్ని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో అలాగే ఉల్లిపాయ నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, తింటుంటే తినాలనిపించి కమ్మని ఎగ్ బిర్యానీ స్టైల్లో ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది తింటుంటే అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి. ఎగ్ పులావ్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.